టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వన్డే కెప్టెన్ నుంచి తప్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జట్టును భారత్ ప్రకటించింది. ఇప్పటికే వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉండబోతున్నాడు. అలాగే ప్రస్తుతం టెస్ట్ T20 నుంచి రోహిత్ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే టీమిండియా సీనియర్ ప్లేయర్ కెప్టెన్ గా 2024లో T20 వరల్డ్ కప్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. తాజాగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ పగ్గాలైతే అప్పగించడం జరిగింది. కాగా T20 వరల్డ్ కప్ విజయం తర్వాత T20 ఫార్మాట్ కు ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. రోహిత్ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఈ ఫార్మాట్ ఆడాలని అనుకుంటున్నట్లు వార్తలైతే వచ్చాయి. మరి అప్పటి వరకు రోహితే కెప్టెన్ గా ఉంటాడని కూడా అందరూ భావించడం జరిగింది. బట్ అనూహ్యంగా రోహిత్ ను తప్పించి అతని ప్లేస్ లో శుభ్మన్ గిల్ ను బీసీసీఐ కెప్టెన్ గా నియమించడం జరిగింది. దీంతో టెస్ట్ వన్డే రెండు ఫార్మాట్లకు కూడా టీమిండియా కెప్టెన్ అయ్యాడు గిల్. T20 జట్టుకు మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. కాగా గిల్ కెప్టెన్ గా టీమిండియా ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఈ నెల 19 నుంచి 3 వన్డేలు ఆడనుంది. అలాగే 5 T20ల సిరీస్ కూడా ఆడబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు కూడా ఒకంత భగ్గుమంటున్నారని చెప్పుకోవచ్చు. అకారణంగా రోహిత్ ను తప్పించారు అంటూ కూడా ఫ్యాన్స్ అయితే మండిపడుతూ ఉన్నారు. అన్యాయం జరిగిందని భావిస్తున్నారు రోహిత్ అభిమానులు పక్క నుంచి. ఇటు వన్డే క్రికెట్ రోహిత్ కు అత్యంత బలమైన ఫార్మాట్ అని, ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి తరుణంలో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం అన్యాయం అంటూ కూడా బీసీసీఐ నిర్ణయంపై భగ్గుమంటూ ఉన్నారు ఫ్యాన్స్. వచ్చే 2027 వన్డే కప్ వరకు కూడా కెప్టెన్సీగా కొనసాగిస్తే బాగుండేదంటూ కూడా సలహాలు అయితే ఇస్తూ ఉన్నారు అభిమానులు. ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేల కోసం భారత్ ప్రకటించిన జట్టు ఇదే. అదొకసారి చూద్దాం ఎవరెవరి జట్టులో ఉన్నారో కూడా. శుభ్మన్ గిల్ కెప్టెన్, అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా, అలాగే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అలాగే హర్షిత్ రాణా, సిరాజ్, హర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఎంపిక అయినట్లుగా తెలుస్తూ ఉంది.